ఈ వీడియోలో మనం టెక్నికల్ డేటా ఆఫ్ త్రీ ఫేజ్ లోకోమోటివ్స్ చూద్దాం. త్రీ ఫేజ్ లోకోమోటివ్స్ చూస్తాం. త్రీ ఫేజ్ లోకోమోటివ్స్ని వేటిని అంటారు? వేట్లో ఇది త్రీ ఫేజ్ ట్రాక్షన్ మోటార్స్, త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ని వాడతారు, త్రీ ఫేజ్ ఏసీ ఇండక్షన్ మోటార్స్ వాడతారు, వాటిని త్రీ ఫేజ్ లోకోమోటివ్స్ అంటారు. కన్వెన్షనల్ లోకోమోటివ్స్ ఏం వాడతారు? డీసీ సిరీస్ మోటార్స్ వాడతారు. ఇక్కడ త్రీ ఫేజ్ లోకోమోటివ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటి త్రీ ఫేజ్ లోకోమోటివ్స్లో WP5, WP7, WAG9, ఇంకోటి WAG12 అని ఉంది, WAG12 అని ఉంది, WAG9H అని కూడా వస్తుంది, WAG9H అని కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ లోకోమోటివ్స్ తీసుకున్నట్లయితే ఈ లోకోమోటివ్స్లో ఇక్కడ వీటిలో W స్టాండ్స్ ఫర్ బ్రాడ్ గేజ్, W స్టాండ్స్ ఫర్ బ్రాడ్ గేజ్, A స్టాండ్స్ ఫర్ ఏసీ, A స్టాండ్స్ ఫర్ ఏసీ. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ని వాడడం జరుగుతుంది. ఇక్కడ మనకు డి అని ఉంటే డీజిల్ అండి, డి అంటే డీజిల్ లోకోమోటివ్. WDP4 ఇట్లా ఉందనుకోండి, అది డీజిల్తో రన్ కావడం జరుగుతుంది. ఇక్కడ P స్టాండ్స్ ఫర్ ప్యాసింజర్, P స్టాండ్స్ ఫర్ పాసింజర్. ఇక్కడ WP5 అంటే బ్రాడ్ గేజ్ ఏసీ పాసింజర్ సర్వీస్ ఏంటి, ఇక్కడ పాసింజర్ సర్వీస్కు వాడడం జరుగుతుంది ఇక్కడ మనకు. తర్వాత ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు టైప్ ఆఫ్ సర్వీస్, ఇక్కడ WP5 అంటే P స్టాండ్స్ ఫర్ పాసింజర్ కాబట్టి ఇది పాసింజర్ సర్వీసు. అలాగే WP7లో P స్టాండ్స్ ఫర్ పాసింజర్ కాబట్టి ఇది పాసింజర్ సర్వీస్కి వాడడం జరుగుతుంది. WAG9 G స్టాండ్స్ ఫర్ గూడ్స్ కాబట్టి గూడ్స్ ఆర్ ఫ్రైట్కి వాడడం జరుగుతుంది. ఫ్రైట్ లోకో, ఇది ఏమంటారు, ఇది ఫ్రైట్ లోకో. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ 579 ఏంటి అని అనుకోవచ్చు. ఇక్కడ ఈ 579 మీద ఇంక్రిమెంటల్ ఆర్డర్ ఫస్ట్ ఏదైతే ఫస్ట్ వచ్చి లోకోమోటివ్ WAP1, తర్వాత WAP2, WAP3 ఇట్లా ఇచ్చేసుకోవడం రావడం జరిగింది. తర్వాత యాక్సిల్ అరేంజ్మెంట్ తీసుకున్నట్టు WAP5 లోకోమోటివ్లో తీసుకున్నట్లయితే యాక్సిల్ అరేంజ్మెంట్ బోబో బోగి అండి. దీంట్లో బోబో బోగి, WAP7లో తీసుకున్న కోకో బోగి, అలాగే WAG9లో కోకో బోగి. ఇక్కడ బోబో బోగి అంటే B స్టాండ్స్ ఫర్ 2 అండి. A స్టాండ్స్ ఫర్ 1, A అంటే 1 అండి, B అంటే 2, C అంటే 3. ఇక్కడ WAP5 లోకోమోటివ్లో తీసుకున్నట్లయితే బోబో బోగి ఉంటుంది. బోబో బోగి అన్నట్లయితే ఇక్కడ మనకు ఈచ్ బోగికి ఒక్క నిమిషం అండి చూపిస్తాను మీకు. ఇది WAP5 లోకోమోటివ్ అండి. ఈ WAP5 లోకోమోటివ్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎన్ని వీల్స్ ఉన్నాయండి? WAP5 లోకోమోటివ్ ఇది WAP5 లోకోమోటివ్. ఇక్కడ P5 చూపిస్తున్నాడు, WAP5 లోకోమోటివ్. ఈ WAP5 లోకోమోటివ్ తీసుకుంటే ఇది ఒక యాక్సిల్, ఇది ఒక యాక్సిల్, తర్వాత ఇక్కడ ఒక యాక్సిల్, ఇక్కడ ఒక యాక్సిల్, మొత్తం ఎన్ని యాక్సిల్స్ ఉన్నాయి? దీంట్లో 2 యాక్సిల్స్, దీంట్లో 2 యాక్సిల్స్, మొత్తం ఎన్ని యాక్సిల్స్ ఉన్నాయి? 2, 4 యాక్సిల్స్ ఉన్నాయి. ఎన్ని యాక్సిల్స్ ఉన్నాయండి ఇక్కడ వరకు? 2, 4 యాక్సిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదొకటి 2 యాక్సిల్స్, ఇక్కడ ఒక యాక్సిల్, ఇక్కడ ఒక యాక్సిల్, మొత్తం 4 యాక్సిల్స్ ఉన్నాయి. 4 యాక్సిల్స్ మొత్తం ఎన్ని వీల్స్ ఉంటాయి? 4 నుండి 8 వీల్స్ ఉంటాయి. ప్రతి యాక్సిల్కి మధ్యలో ట్రాక్షన్ మోటార్ ఉంటుంది. అంటే ఎన్ని ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి? 4 ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి. బోబో బోగి ఏంటిది? బోబో బోగి అన్నట్లయితే 2 యాక్సిల్స్ పర్ ట్రక్, బోబో బోగి అన్నట్లయితే 2 యాక్సిల్స్ పర్ ట్రక్. ఒక్కొక్క ట్రక్ ఇంతవరకు ఒక ట్రక్ అండి, ఇది మొత్తం ఒక ట్రక్, ఇది చివరికి ఇంకో ట్రక్, అంటే 2 ఇంత 2 యాక్సిల్స్ పర్ ట్రక్ ఒకటి, 2 యాక్సిల్స్ పర్ ట్రక్ ఒకటి, అంటే మొత్తము 4 యాక్సిల్స్ ఉంటాయి. 4 యాక్సిల్స్ ఒక లోకోలో ఉంటాయి. 4 యాక్సిల్స్ ఉన్నాయంటే ప్రతి యాక్సిల్కి మధ్యలో ట్రాక్షన్ మోటార్ ఉంటుంది. అన్నీ కూడా ఇండివిజువల్ డ్రివెన్, ఇవన్నీ కూడా ఇండివిజువల్ డ్రివెన్. మొత్తం ఎన్ని ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి? 4 ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి మనకు. ఓకేనా అండి? తర్వాత ఇది ఇండియన్ రైల్వేస్లో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇప్పుడు రన్ అవుతున్నటువంటి లోకోమోటివ్స్లో ఓన్లీ WAP5 మాత్రమే బోబో బోగి, మిగతా అన్ని కూడా కోకో బోగి. తర్వాత ఇక్కడ తీసుకున్నట్టు మన ఇక్కడ ఒక్క నిమిషం ఉంది.
మిగతా లోకోమోటివ్స్ అన్ని తీసుకుని డబ్ల్యూఐ. ఇప్పుడు ఇక్కడ మనం WIG9 అలాగే WIP7 తీసుకున్నది కోకో బోగి అండి. కో స్టాండ్స్ ఫర్, సి స్టాండ్స్ ఫర్ 3. కోకో సి స్టాండ్స్ ఫర్ ఇక్కడ 3 అండి. కోకో బోగి అన్నట్టయితే ఇక్కడ ఇది ఒకటి, ఇదొకటి, ఇదొకటి. ఎన్ని వీల్ సెట్స్ ఉన్నాయండి ఇక్కడ మనకు? 1 2 3 3 యాక్సిల్స్ ఉన్నాయి ఇక్కడ. 3 యాక్సిల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. దీంట్లో 3 యాక్సిల్స్ ఉన్నాయి, దానికి 3 యాక్సిల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, దీంట్లో చూసినట్టు మీకు కనబడుతుంది క్లియర్గా. ఇక్కడ ఇది ఒక ట్రక్ అండి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇది ఫ్రంట్ ట్రక్, అలాగే ఇది రియర్ ట్రక్. ఓకేనా? ఇది ఫ్రంట్ ట్రక్, ఇది రియర్ ట్రక్. ఒక ట్రక్లో తీసుకున్న ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 యాక్సిల్స్ ఉన్నాయి. 3 యాక్సిల్స్ అంటే దీని ఏమంటారంటే 3 స్టాండ్స్ ఫర్, సి స్టాండ్స్ ఫర్ 3 యాక్సిల్స్ పర్ ట్రక్. అలాగే దీంట్లో 3 యాక్సిల్స్ పర్ ట్రక్. మొత్తం ఎన్ని యాక్సిల్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 యాక్సిల్స్ ఉంటాయి. 6 × 2 వీల్స్ ఉంటాయి. అంటే 12 వీల్స్ ఉంటాయి. ప్రతి యాక్సిల్కు మధ్యలో ట్రాక్షన్ మోటార్ ఉంటుంది. ప్రతి యాక్సిల్కు మధ్యలో ట్రాక్షన్ మోటార్ ఉంటుంది. ఎన్ని ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి. ఓకేనా అండి? తర్వాత ఇదండి. తర్వాత మనం అసలు మెయిన్ మ్యాటర్కి వెళ్దాము. బయటకు వచ్చి చాలాసేపు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఓన్లీ WIP5 లోకోమోటివ్ బోగి. బి స్టాండ్స్ ఫర్ 2 యాక్సిల్స్ పర్ ట్రక్. ఓ స్టాండ్స్ ఫర్ యాక్సిల్స్ అండి. 2 యాక్సిల్స్ పర్ ట్రక్, 2 యాక్సిల్స్ పర్ ట్రక్. కోకో అంటే 3 యాక్సిల్స్ పర్ ట్రక్, 3 యాక్సిల్స్ పర్ ట్రక్. 3 యాక్సిల్స్ పర్ ట్రక్, 3 యాక్సిల్స్ పర్ ట్రక్. అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 6 యాక్సిల్స్ ఉంటాయి. ఈ లోపల 6 యాక్సిల్స్ ఉంటాయి. ఈ లోపల 4 యాక్సిల్స్ ఉంటాయి. గేర్ రేషియో. తర్వాత గేర్ రేషియో తీసుకున్నట్లయితే WIP5 లోకోమోటివ్ 1:3.65, 1:3.65. WIP 1:3.65 దీని గేర్ రేషియో. సారీ, దీన్ని 1:3.65. అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? 1:3.65 ఒక సంవత్సరానికి 365 రోజులు. అట్లా 3.65 365 ఉండదు ఎప్పుడు, కానీ 1:3.65 అట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత WIP7 తీసుకున్నట్లయితే 1:3.6, 1:3.6. ఒక వృత్తంలో కోణాలు మొత్తము 360 డిగ్రీలు. అన్నీ గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం అట్లా లాజిక్. కానీ ఇప్పుడు ఇక్కడ WIP7 తీసుకుంటే 1:3.6. WIG9 తీసుకుంటే 1:5.133. తర్వాత గేజ్ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా బ్రాడ్ గేజ్ మీద రన్ అవుతున్నాయండి. 3 కూడా బ్రాడ్ గేజ్. W స్టాండ్స్ ఫర్ బ్రాడ్ గేజ్, బ్రాడ్ గేజ్. కాబట్టి 3 కూడా బ్రాడ్ గేజ్ మీద రన్ అవుతున్నాయి. వీటి యొక్క ఎంత? వీటి గేజ్ 1676 mm, 1676 mm. ఇవన్నీ కూడా బ్రాడ్ గేజ్ మీద అవుతున్నాయి. వీటి యొక్క గేజ్ 1676 mm. ఇది కూడా 1676 mm, ఇది కూడా 1676 mm. ఓకేనండి? లెంత్ ఓవర్ బఫర్స్ అంటే లోకో అటు బఫర్ టు బఫర్ గ్యాప్, బఫర్ టు బఫర్ డిస్టెన్స్ అండి. లోకో బఫర్ టు బఫర్ డిస్టెన్స్ ఎంత అవుతుందో దాన్ని, ఇవి బఫర్స్ అండి. మనం తీసుకున్నట్లయితే లోకో బఫర్స్ వేటి అంటారు? ఇది బఫర్, ఇది బఫర్. ఈ బఫర్ నుండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండే బఫర్ ఉంటుంది సార్. లోకో బ్యాక్ సైడ్, ఇటువైపు బ్యాక్ సైడ్ ఉండే బఫర్కు ఉండేటువంటి దూరాన్ని లోకో బఫర్ టు బఫర్ డిస్టెన్స్ అంటారు. ఇక్కడ మనం బఫర్ టు బఫర్ డిస్టెన్స్ తీసుకున్నట్లయితే ఎంత? ఇక్కడ మనకు WIP5 లోకోమోటివ్లో బఫర్ టు బఫర్ డిస్టెన్స్ తీసుకున్నాం. ఇక్కడ 18162 mm. అంటే లెంత్ అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే లెంత్, బఫర్ టు బఫర్ డిస్టెన్స్ 18162 mm. ఇది దీంట్లో తీసుకున్న WIP7లో 2562 mm, ఆ WIG9లో కూడా 2562 mm. ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో తీసుకున్నట్లయితే ఇది 18162 mm, అంటే 18.162 మీటర్స్. ఇది తీసుకున్న 20.562 మీటర్స్, ఇది 20.562 మీటర్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? 2.4 మీటర్ డిఫరెన్స్ ఉంది. వీటి మధ్యలో 2.4 మీటర్ డిఫరెన్స్ ఉంది.
2.4 మీటర్స్ ఇది ఎందుకు తక్కువ ఉంది ఇక్కడ మనకు WAP5 లోకోమోటివ్ 2.4 మీటర్స్ తక్కువ ఉంది లెంత్లో. ఎందుకు తక్కువ ఉంది? WAP5 లోకోమోటివ్ తీసుకున్నట్లయితే మనకి దీంట్లో 4 ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి, 4 యాక్సిల్స్ ఉంటాయి. సో దీని లెంత్ తక్కువ ఉంది. WAP7 WAG9 తీసుకున్నట్లయితే దాంట్లో 6 ట్రాక్షన్ మోటార్ ఉంటుంది, దాని లెంత్ ఎక్కువ ఉండడం జరిగింది. ఓవరాల్ విడ్త్ ఆఫ్ ద లోకోమోటివ్ ఇక్కడ తీసుకుంటే WAP5 లోకోమోటివ్ తీసుకుంటే 3142 mm, WAP7 తీసుకుంటే 3100 mm, WAG9 3152 mm. ఒక్కసారి వీటిని అబ్జర్వ్ చేసినట్టు ఇవన్నీ కూడా 3.1 మీటర్కు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. 3.1 మీటర్కు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. కాస్త అబ్జర్వ్ చేసి చేసుకోవాలి. మ్యాక్సిమం హైట్ వెన్ ప్యాంటోగ్రాఫ్ లాక్డ్. ప్యాంటోగ్రాఫ్ని లాక్ చేసినప్పుడు దాని ఇక్కడ మ్యాక్సిమం హైట్ తీసుకున్నారు. WAP5 లోకోమోటివ్లో 4255 mm, అన్నిట్లో కూడా 4255 mm అంటే 4.25 మీటర్స్ అంటే 4.5 మీటర్లు. ప్యాంటోన్ లాక్ చేసినప్పుడు దాని యొక్క హైట్ ఎంత ఉంటుందంటే దాని హైట్ అప్రాక్సిమేట్ హైట్ 4.2 మీటర్స్. ఒక్కసారి ఇక్కడ తీసుకుంటే ఇది ప్యాంటోగ్రాఫ్ అండి. ఇది ప్యాంటోగ్రాఫ్. ఈ ప్యాంటోగ్రాఫ్ను ఇక్కడ కట్టేసినప్పుడు ఇక్కడ నుండి ఈ బాటమ్ నుండి టాప్ ఉండే హైట్ ఉంది చూసారా, దీనిది 4.255 మీటర్స్ అట. ఓకేనా అండి, 4.255 మీటర్స్ ఉండడం జరుగుతుంది. తర్వాత వీల్ డయా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వీల్ డయా అనేది న్యూ వీల్ డయా తీసుకుంటే 1092 mm. న్యూ వీల్ ఎంత 1092 mm. న్యూ వీల్ డయా 1092 mm. అన్నిట్లో కూడా 1092 mm అంటే అది ఇక్కడ వార్నౌట్ వీల్ డయా అన్నట్లయితే ఇంకా అది పనికిరాదండి. మనకి ఇక్కడ కండౌన్ చేయడానికి తప్పించి పనికిరాదు. కండౌన్ చేయడానికి తప్పించి పని చేయడం జరగదు. ఆ వీల్ డయా తీసుకుంటే 1016 mm. 1092 mm, 1016 mm. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ వెయిట్ ఆఫ్ ద లోకోమోటివ్ ఇక్కడ తీసుకుంటే ఇందులో మూడిట్లో సేమ్ కాబట్టి మనం ఏం ఆలోచన అవసరం లేదు. వెయిట్ ఆఫ్ ద లోకోమోటివ్ WAP5 లోకోమోటివ్ యొక్క వెయిట్ తీసుకుంటే 78 టన్స్. ఎంత 78 టన్స్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ మనము జస్ట్ ముస్లిమ్స్ ఉన్నారనుకోండి 786 అంటే ఒక నంబర్గా గుర్తుపెట్టుకుంటారు. దాంట్లో ఏంటంటే 786, 6ను వదిలేసేయండి, 78 టన్స్. ఓకేనా? ఇక్కడ మనం 78 టన్స్. దేనిది? WAP5 లోకోమోటివ్ యొక్క వెయిట్. WAG9 అలాగే WAP7 WAG9 యొక్క వెయిట్ ఎంత 123 టన్స్. 123 టన్స్ గుర్తుపెట్టుకున్నట్లా 123 టన్స్. ఓకేనా అండి? ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే OH వోల్టేజ్, తర్వాత నెక్స్ట్ OH వోల్టేజ్ తీసుకుంటే OH అంటే ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్. మనకు OH నుండి వచ్చే కరెంట్, పైన వచ్చేటువంటి కరెంట్ ఎంత కరెంట్ వస్తుందో చూద్దాం. ఇక్కడ మనం ఇక్కడ OH వోల్టేజ్ తీసుకున్నట్లయితే నామినల్ వోల్టేజ్ అంటే మన బయటికి చెప్పేటువంటి వోల్టేజ్ 25 kV. నామినల్ వోల్టేజ్ ఎంత 25 kV. ఓకేనా అండి? తర్వాత ఇక్కడ మనం తీసుకున్నట్లయితే నామినల్ వోల్టేజ్ ఎంత? ఇది 25 kV. ఈ 25 kV నామినల్ వోల్టేజ్. అలాగే మినిమం వోల్టేజ్ 17.5 kV, మ్యాక్సిమం వోల్టేజ్ 30 kV. మినిమం వోల్టేజ్ 17.5 kV, మ్యాక్సిమం వోల్టేజ్ 30 kV. అన్నిట్లో కూడా నామినల్ వోల్టేజ్ 25 kV, మినిమం వోల్టేజ్ 17.5 kV, మ్యాక్సిమం వోల్టేజ్ 30 kV. 3 లోకోమోటివ్స్లో కూడా. తర్వాత OH ఫ్రీక్వెన్సీ తీసుకుంటే ఇక్కడ మనకు ఒక నిమిషం అండి. OH ఫ్రీక్వెన్సీ నామినల్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అండి. నామినల్ ఫ్రీక్వెన్సీ ఎంత 50 హెర్ట్జ్. నామినల్ ఫ్రీక్వెన్సీ OH యొక్క నామినల్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత ఫ్రీక్వెన్సీ చెప్పుకున్నాం, మామూలుగా మనం చెప్పే ఫ్రీక్వెన్సీ అన్నట్టు బయటికి. ఇది నామినల్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్. మినిమం ఫ్రీక్వెన్సీ 45 హెర్ట్జ్, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 55 హెర్ట్జ్. అంటే 50 హెర్ట్జ్ నామినల్ ఫ్రీక్వెన్సీ -5% అయితే మినిమం ఫ్రీక్వెన్సీ. ఈ 50 హెర్ట్జ్ ప్లస్ 10% అంటే
50% ప్లస్ ఆర్ మైనస్ 10% అండి. 50% ప్లస్ ఆర్ మైనస్ 10%. మినిమం నామినల్ ఫ్రీక్వెన్సీ 50 హెడ్జ్, మినిమం ఫ్రీక్వెన్సీ 45 హెడ్జ్, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 55 హెడ్జ్. తర్వాత అండి ఇక్కడ పవర్ సప్లై అండ్ ఫ్రీక్వెన్సీ టు యాక్సిలరీ మోటార్స్. పవర్ సప్లై టు యాక్సిలరీ, ఫ్రీక్వెన్సీ అండ్ నంబర్ ఆఫ్ యాక్సిలరీ కన్వర్టర్స్. ఇప్పుడు ఇక్కడ పవర్ సప్లై టు యాక్సిలరీస్ ఇక్కడ మనం పవర్ తీసుకున్నట్లయితే అన్నిట్లో కూడా యాక్సిలరీస్కి ఇచ్చేది 415 వోల్ట్స్. ఎంత 415 వోల్ట్స్ 415 వోల్ట్స్ ప్లస్ ఆర్ మైనస్ 10%. 415 వోల్ట్స్ ప్లస్ ఆర్ మైనస్ 10%. అన్ని యాక్సిలరీ మోటార్స్కి ఇచ్చేది 415 వోల్ట్స్ ప్లస్ ఆర్ మైనస్ 10%. 415 వోల్ట్స్ ప్లస్ ఆర్ మైనస్ 10%. తర్వాత ఇక్కడ యాక్సిలరీ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకున్నట్టయితే 0 to 59 హెడ్జ్. 0 to 59 హెడ్జ్. దీంట్లో కూడా 0 to 59 హెడ్జ్. అన్నింటిలో కూడా మూడింట్లో కూడా 0 to 59 హెడ్జ్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇది ఒక నిమిషం తీసుకున్నట్లయితే ఒక నిమిషానికి 60 సెకండ్లు. 60 సెకండ్ల కంటే ఒకటి తక్కువ, అంటే 0 to 59 హెడ్జ్ మ్యాక్సిమం. తర్వాత నంబర్ ఆఫ్ యాక్సిలరీ కన్వర్టర్స్. అన్నిట్లో కూడా 3 యాక్సిలరీ కన్వర్టర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3 యాక్సిలరీ కన్వర్టర్స్ ఉంటాయి. యాక్సిలరీ కన్వర్టర్ 1, యాక్సిలరీ కన్వర్టర్ 2, యాక్సిలరీ కన్వర్టర్ 3. 3 యాక్సిలరీ కన్వర్టర్స్ ఉంటాయి. ఓకేనా అండి. తర్వాత కలిసిన బ్యాటరీ వోల్టేజ్. అన్నీ కూడా బ్యాటరీ వోల్టేజ్ 110 వోల్ట్స్. బ్యాటరీ వోల్టేజ్ ఎంత? 110 వోల్ట్స్. మూడింట్లో కూడా బ్యాటరీ వోల్టేజ్ 110 వోల్ట్స్. పవర్ సప్లై టు ట్రాక్షన్ మోటార్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రతి ట్రాక్షన్ మోటార్కు ఎంత పవర్ పోతుంది అనేది ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే 2180 వోల్ట్స్ అండి. 2180 వోల్ట్స్. మూడింట్లో కూడా సేమ్ 2180 వోల్ట్స్. అంటే పవర్ ట్రాక్షన్ మోటార్కి ఎక్కడ పోతుంది? ట్రాక్షన్ కన్వర్టర్ ఎస్ఆర్ నుండి పవర్ ట్రాక్షన్ మోటార్స్కి పోతుంది. ఈ వోల్టేజ్ ఎంత? 2180 వోల్ట్స్. 2180 వోల్ట్స్ మూడింట్లో కూడా. నంబర్ ఆఫ్ పవర్ కన్వర్టర్స్. ప్రతి దాంట్లో కూడా పవర్ కన్వర్టర్స్, వీటిని ట్రాక్షన్ కన్వర్టర్స్ ఎస్ఆర్స్ అంటారు. 3 ట్రాక్షన్ కన్వర్టర్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా 3 ట్రాక్షన్ కన్వర్టర్స్ ఉంటాయి. వీటిని ఎస్ఆర్లు అంటారు. ఏమంటారు? ఎస్ఆర్ అంటారు. ఈ ఎస్ఆర్ యొక్క అవుట్పుట్ వోల్టేజే ట్రాక్షన్ మోటార్స్ పోతుంది. ఎంత? అది 2180 వోల్ట్స్. ఓకేనండి. తర్వాత టైప్ ఆఫ్ ట్రాక్షన్ మోటార్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇక్కడ మనం ఇవి 3 ఫేజ్ లోకోమోటివ్స్. 3 ఫేజ్ లోకోమోటివ్స్లో మొత్తం కూడా ఏం ట్రాక్షన్ మోటార్స్ వాడతారని చెప్పుకున్నాము? 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ వాడతారు. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ వాడడం జరుగుతుంది. ఇంట్లో 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. దీంట్లో కూడా మూడింట్లో కూడా ఇవి 3 ఫేజ్ లోకోమోటివ్స్ కూడా 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ వాడడం జరుగుతుంది. ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అదే కన్వెన్షన్ లోకోమోటివ్లో డీసీ సిరీస్ మోటార్స్ వాడతారు. WP5 కానివ్వండి, WG5, WG7 ఇట్లాంటి లోకోమోటివ్స్లో వీటిని ఏం వాడతారు? WP4, WG5, WG7 ఇవన్నీ కూడా కన్వెన్షన్ లోకోమోటివ్స్. వీటిలో ఏం చేస్తారు? డీసీ సిరీస్ మోటార్స్ వాడడం జరుగుతుంది. ఓకేనా. నంబర్ ఆఫ్ ట్రాక్షన్ మోటార్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. WP5లో 4 యాక్సిల్స్ ఉంటాయి. ఇది బోబో బోగి. కాబట్టి 2 యాక్సిల్స్ పర్ ట్రక్. మొత్తం 4 యాక్సిల్స్ ఉంటాయి. 4 ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే దీంట్లో చూసుకుంటే WP7, WG9లో కోకో బోగివి ఒక్కొక్క కోకో బోగి అంటే 3 యాక్సిల్స్ పర్ ట్రక్. అంటే 6 ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే టైప్ ఆఫ్ ట్రాక్షన్ మోటారు. ఇక్కడ WP5 తీసుకున్నట్లయితే 6FXA7059 WP5 లోకోమోటివ్. అలాగే WP7, WG9 లోకోమోటివ్ తీసుకుంటే 6FRA6068 ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి. ఈ రెండింటిలో 6FRA6068. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే పవర్ టు ట్రాక్షన్ మోటార్. ఒక్కొక్క ట్రాక్షన్ మోటార్కు పవర్ ఇక్కడ తీసుకున్నైతే 1653 HP WP5లో, అలాగే WP7లో 1156 HP,
WAG9లో కూడా 1156 HP. ఎందుకట్లా పవర్ ఆఫ్ ట్రాక్షన్ మోటారు ఇక్కడ తీసుకున్నట్టు రెండు కూడా 6 FRA 6068 AV కాబట్టి దీని యొక్క పవర్ 1156 HP. ఇది కూడా సేమ్ కాబట్టి 1156 HP. ఇది 6 FXA 7059 తీసుకుంటే 1563 HP. 1563 HP. తర్వాత ట్రాక్టివ్ ఎఫర్ట్ ఏంటి? ట్రాక్టివ్ ఎఫర్ట్ తీసుకున్నట్లయితే WP5 లోకోమోటివ్ 253 కిలో న్యూటన్స్. 253 కిలో న్యూటన్స్. దీని యొక్క ట్రాక్టివ్ ఎఫర్ట్ 253 కిలో న్యూటన్స్. అదే కనుక మనకు WAP7 తీసుకున్న 322.6 కిలో న్యూటన్స్. WAG9 తీసుకున్న 458 కిలో న్యూటన్స్. 458 కిలో న్యూటన్స్. తర్వాత టైప్ ఆఫ్ బ్రేకింగ్ ఇక్కడ ఏమేమి బ్రేక్స్ ఉన్నాయి? రీజనరేటివ్ బ్రేకింగ్, న్యూమాటిక్ బ్రేకింగ్, పార్కింగ్ బ్రేకింగ్, యాంటీ స్పిన్ బ్రేకింగ్. మొత్తం ఎన్ని బ్రేక్స్ ఉన్నాయి? 4 రకాల బ్రేక్స్ ఉన్నాయి. అన్నింటిలో కూడా 4 టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఉంటాయి. ఒకటి రీజనరేటివ్ బ్రేకింగ్, న్యూమాటిక్ బ్రేకింగ్, పార్కింగ్ బ్రేకింగ్, యాంటీ స్పిన్ బ్రేకింగ్. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ పార్కింగ్ బ్రేకింగ్ చూస్తారండి. పార్కింగ్ బ్రేకింగ్ ఓన్లీ లోకో పార్కింగ్లో చేయడం అంటే ఏంటి? నిలబడి ఉండదు. లోకో నిలబడి ఆగి ఉన్నప్పుడు మాత్రమే పార్కింగ్ బ్రేక్ని అప్లై చేసుకుంటారు. రోల్ కాకుండా పార్కింగ్ బ్రేక్ని అప్లై చేయడం జరుగుతుంది. ఈ పార్కింగ్ బ్రేక్ ఎప్పుడైతే అప్లై చేస్తామో ఈ పార్కింగ్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఆ పార్కింగ్ బ్రేక్ గేజ్లో ప్రెషర్ జీరోకి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. పార్కింగ్ బ్రేక్ గేజ్లో ప్రెషర్ జీరోకి వస్తుంది. తర్వాత బ్రేకింగ్ ఎఫర్ట్ తీసుకున్నట్లయితే WAP5 లోకోమోటివ్లో బ్రేకింగ్ ఎఫర్ట్ ఎంత? 160 కిలో న్యూటన్స్. అదే WAP7 లోకోమోటివ్లో 182 కిలో న్యూటన్స్. WAG9 లోకోమోటివ్లో 260 కిలో న్యూటన్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండింటి కంటే WAG9కి ఎందుకు ఎక్కువ ఉందండి? WAG9 లోకోమోటివ్ G9 అంటే గూడ్స్కి బ్రేక్ చేయాలంటే ఎక్కువ బ్రేకింగ్ ఎఫర్ట్ కావాలి ఇక్కడ. కాబట్టి WAG9 లోకోమోటివ్లో ఇక్కడ 260 కిలో న్యూటన్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి? తర్వాత పార్కింగ్ బ్రేక్స్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ పార్కింగ్ బ్రేక్స్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కాబట్టి పార్కింగ్ బ్రేక్ ఎప్పుడైనా లోకో ఆగి ఉన్నప్పుడు పార్కింగ్ బ్రేక్ అప్లై చేస్తూ ఉంటుంది. ఆ పార్కింగ్ బ్రేక్ అన్ని వీల్స్కి పార్కింగ్ బ్రేక్ అప్లై చేసి ఉండడం జరగదు. ఇవి ఏ వీల్స్కి అప్లై చేసి ఉంటుందో ఒకసారి చూద్దాం. పార్కింగ్ బ్రేక్ తీసుకున్నట్లయితే WAP5 లోకోమోటివ్లో పార్కింగ్ బ్రేక్ తీసుకున్నట్లయితే 1458 వీల్ సెట్స్కు అప్లై చేసి ఉంటుంది. 1458 వీల్ సెట్స్కు అప్లై చేసి ఉంటుంది. అలాగే WAG9 WAP7లో తీసుకున్న 26711 వీల్స్కి అప్లై అవుతుంది. 26711 వీల్స్కు పార్కింగ్ బ్రేక్ అప్లై కావడం జరుగుతుంది. ఒకసారి మనకి చూసినట్లయితే ఇక్కడ WAG9 లోకోమోటివ్ తీసుకున్నాం అనుకోండి. WAG9 లోకోమోటివ్ చెప్పుకుని 26711 అన్నట్లయితే మనం వీల్స్ని ఎట్లా కౌంట్ చేస్తాము అన్నట్లయితే ఇక్కడ ఇది క్యాబ్ 1 అనుకున్నట్లయితే ఇది 1, ఇది 2, ఇక్కడ తీసుకుంటే ఒకసారి చూడండి. ఇది వీల్ నెంబర్ 1 అండి. ఇది వీల్ నెంబర్ 2, 3, 4, 5, 6. ఇప్పుడు దేనికి అప్లై అవుతుందట? 2, 6 అంటే 2 అంటే ఇది, 6 అంటే ఇది. 2, 6. అలాగే ఇంకో ట్రక్లో తీసుకున్నట్లయితే 7, 11 అంటే అప్పుడు ఇక్కడ 6 అయిపోయాయి. ఇది 7th అవుతుంది, 8th అవుతుంది. 9, 10, 11, 12 అంటే దేనికి అప్లై అవుతాయి? అప్పుడు దీంట్లో ఈ రెండింటికి అప్లై అవుతాయి. ఇది దేనిక ట్రక్లో.
ఈ ట్రక్లో ఇటు రెండు, వెనుక ట్రక్లో ఈ రెండింటికి అప్లై కావడం జరుగుతుంది. ఓకేనా అండి, అర్థమైంది కదా. ఒక్కసారి తీసుకొని ట్రై చేయండి, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ తీసుకున్నట్లయితే మన WAP5 లోకోమోటివ్ తీసుకున్నాం. WAP5 లోకోమోటివ్ తీసుకున్నాం. పార్కింగ్ బ్రేక్ వెయిట్ అప్లై అవుతుందంటే 1458 వీల్స్కి అప్లై కావడం జరుగుతుంది. 14 అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ చివరిది 1 అండి, ఇది 1. అటు చివరికి ఉండేది ఫస్ట్ 4 ఉంటాయి కదా, 4, తర్వాత ఇది 5, అటు చివరికి ఉండేది 8. 1458 వీల్స్కు అప్లై కావడం జరుగుతుంది. అర్థమైంది కదండి, ఇక్కడ 1458 వీల్స్కు అప్లై కావడం జరుగుతుంది. తర్వాత పార్కింగ్ బ్రేక్ వేటికి అప్లై అవుతుంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది, కొంచెం జాగ్రత్త తీసుకున్నాం. హార్స్ పవర్ ఇది అయిపోయింది కానీ తర్వాత హార్స్ పవర్ తీసుకున్నట్లయితే ఇక్కడ హార్స్ పవర్ తీసుకున్నట్లయితే WAP5 లోకోమోటివ్ హార్స్ పవర్, ఇది WAP5 లోకోమోటివ్ యొక్క హార్స్ పవర్ 5440 HP. అలాగే WAP7 లోకోమోటివ్ హార్స్ పవర్ 6120 HP. అలాగే WAG9 లోకోమోటివ్ హార్స్ పవర్ కూడా 6120 HP, 6120 HP. ఓకేనండి. తర్వాత మ్యాక్సిమం స్పీడ్ తీసుకున్నట్లయితే WAP5 లోకోమోటివ్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ P5 అంటే ఉండే 4 ట్రాక్షన్ మోటార్స్, కానీ దీని మ్యాక్సిమం స్పీడ్ ఎంత, 160 kmph. అలాగే ఇక్కడ మనం WAP7 తీసుకున్నట్లయితే 130 kmph, WAG9 తీసుకున్నట్లయితే 100 kmph, WAP5 160 kmph, WAP7 130 kmph, WAG9 100 kmph. తర్వాత ఇక్కడ నంబర్ ఆఫ్ మెయిన్ రిజర్వాయర్స్, ఎందుకు మెయిన్ రిజర్వాయర్స్ ఎందుకు ఉంటాయండి, ఇవి ఎయిర్ ప్రెషర్ని స్టోర్ చేయడానికి మెయిన్ రిజర్వాయర్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ మెయిన్ రిజర్వాయర్స్ WAP5లో 3 మెయిన్ రిజర్వాయర్స్ ఉంటాయి. ఇంకా రెండిట్లో కూడా WAP7 కానీ WAG9లో 2 మెయిన్ రిజర్వాయర్స్ ఉంటాయి. టోటల్ లోడ్ WAP5లో ఉంది. WAP7లో కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. WAP7లో కూడా ఇప్పుడు వచ్చి కొత్త లోడ్ వస్తుంది, WAP7లో ఉంటుంది. అలాగే WAG9లో మాత్రం ఉండదు. టోటల్ లోడ్ లేదు. WAG9లో టోటల్ లోడ్ ఎందుకు ఉండడం లేదు? టోటల్ లోడ్ అన్నట్లయితే లోకో నుండి ఫార్మేషన్కు అంటే కోచెస్కు పవర్ ఇవ్వడం. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే WAG9 అనేది గూడ్స్ లోకోమోటివ్స్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ గూడ్స్ లోకోమోటివ్స్ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, అసలు కోచెస్ లేవు, అక్కడ తీసుకొని ఏం చేసుకుంటారు, కాబట్టి WAG9లో ప్రొవైడ్ చేయడం లేదు. తర్వాత లోకో బ్రేక్స్ WAP7లో తీసుకుంటే ఆన్ డిస్క్ 5 kg/cm² ప్రెజర్. తర్వాత WAP7లో తీసుకుంటే ఆన్ వీల్స్ 3.5 kg/cm². తర్వాత WAG9 లోకోమోటివ్స్ తీసుకున్నట్లయితే ఆన్ వీల్ 3.5 kg/cm². ఓకే అండి.